నమస్తే అండి. బాగున్నారా అండి అందరూ? ఓ చిన్న బాబు వాళ్ళ అమ్మగారితో రోజు దేవుడి గదిలోకి వెళ్ళి దండం పెట్టుకోవడం అలవాటు చేసుకున్నాడండి స్కూల్‌కి వెళ్ళే ముందర. సో, వినాయకుడికి దండం పెట్టుకొని వెళ్ళినా మంచి మార్కులు రాలేదని చెప్పి, ఆ మరుసటి రోజు వెంకటరమణమూర్తికి, ఇంకొకసారి సరస్వతీదేవికి, ఇంకొకసారి ఆంజనేయ స్వామికి ఇలా రకరకాలుగా మూర్తులను మార్చి మార్చి పాపం దండాలు పెట్టుకొని మంచి మార్కుల కోసం ప్రయత్నించేవాడు. కానీ మంచి మార్కులు రాలే. ఒకసారి చాగంటి గారి ప్రవచనాలు విని శివయ్య ద్వారానే శుభాలన్నీ కలుగుతాయి అని చెప్పంగానే ఆ చిన్న బూరకు అర్థమయ్యి శివయ్యకే దండం పెట్టాలి అని అర్థం చేసుకొని ఓం నమ శివాయ అనుకుంటూ దేవుడి గదిలోకి వెళ్ళి అగరబత్తిని చూపిస్తూ తత్మా దేవతామూర్తులు కూడా పీల్చేస్తున్నాయే, అయ్యో మా శివయ్యకి తగ్గిపోతుంది కదా ధూపం అని చెప్పేసి చిన్న చిన్న గుడ్డలు తీసుకొచ్చి అందరి దేవతలకి ముక్కుల్లో దూపేశారట. దాంతో చాలా సంతోషించి దేవతలందరూ కిందకి దిగి వచ్చేసారట. వచ్చేసి అయ్యో ఇన్నాళ్ళు నువ్వు ఈ నమ్మకం పెట్టు ఉంటే నీకు ఎప్పుడో ఇచ్చేసేవాళ్ళం కదరా అని అన్నారట. అలాగ మనం కూడా నమ్మి పూజిస్తే మీకు ఎన్ని కష్టాలున్నా తప్పకుండా ఏదో రూపంలో వచ్చి సహాయం చేస్తాడు స్వామి. నమ్మండి ఫ్రెండ్స్, నమ్మకం ముఖ్యం. నమస్కారం.